విభూతి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైనదని నిర్ధారణగా అంటే కేవలం మట్టి. సకల వస్తువుల నామరూపాల అంతిమ గతి. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామ మాత్రమే. నిజానికి అంతా మట్టియే. ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతుండగా విన్నాం. వానిలో ఊదిని గురించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రాయే రఘుపతి రామ రమతే రామ అయోజీ ఉదయంకి గోనియా లాయోజీ. రాముడు తిరుగుతూ వచ్చాడు. ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా అత్యంత శ్రావ్యంగా మాటికి ఈ 2 పాదాలను పాడేవారు. సారాంశం బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూతి సంచులను ప్రసవించింది. వానిని లెక్కించటం ఎవరి తరము కాదు. ఈ విభూతి పరమ శుభప్రదం. విభూతి ప్రధానంలోని గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పరమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగక్షేమాల కొరకు